మరణించిన గల్ఫ్ కార్మికులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన జీవో పత్రాలను సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నుండి ఎన్ఆర్ఏ సెల్ చైర్మన్ వినోద్ ఇతర నేతలు అందుకున్నారు. 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న గల్ఫ్ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిందని వినోద్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అధిష్టానం మెప్పు కోసం గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించి కేసీఆర్ ఆచూకీపై ఫిర్యాదు చేయడం హేమని చర్య అని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ విడుదల చేసిన 170 కోట్ల రూపాయల నిధులను తెచ్చి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. పేదల ఇళ్లకు నష్టం లేకుండా మూసీ నది ప్రక్షాళన చేపట్టాలని వామపక్ష పార్టీలు ప్రజల సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రత్యేక ప్రణాళికతో మూసీ ప్రక్షాళన చేయాలని సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పాలకీడు తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ రికార్డులను తనిఖీలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిజిటల్ ఫ్యామిలీ కార్డు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారి మండపం నిర్వాహకులు మన్నే గోపి యాదవ్ అన్నారు. మన్నే నిఖిత గోపి యాదవ్ల కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి మండపం దగ్గర భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా అమ్మవారిని పెడుతున్నామని గోపి తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని 7 పాయల దగ్గర నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు రోడ్లపైకి చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ ట్రాన్స్కో భవనంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలను ఒక్కటి చేస్తూ తెలంగాణ సంప్రదాయాలను మొదటి వరుసలో ఉండి ప్రపంచానికి చాటి చెబుతుందని రోనాల్డ్ రోజ్ తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ మధు అర్చకులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని సినీ నటుడు హీరో గోపీచంద్ దర్శించుకున్నారు. గోపీచంద్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేక అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.